కాన్సెప్ట్ని ప్రవాహంలాగా తయారు చేశారు. దీన్ని దెబ్బ కొట్టేటటువంటిప్పుడు రాజశేఖర్ రెడ్డి అలాగొక సఫిషియంట్ ఫండింగ్ టీంకి కొత్త మోడల్ని ఆప్ట్ చేశాడు అతను. ఎలా ఎందుకు ఇస్తాడు ఊరికి డబ్బులు? మళ్ళీ ఏదో ఆశించాలి కదా. అంతే. అది మామూలుగా డబ్బును నువ్వు మొత్తం డబ్బులు తగలేసుకుని వచ్చేస్తావు, ఓ ట్రిప్ ఎన్నికలు అయిపోయాడు, బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది కదా. కాబట్టి రారు. అందుకని రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు తెలివిగా, ప్రజలలో పాపులారిటీ ఉన్నటువంటి వాళ్ళనేమో ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా పెట్టి డబ్బు పెట్టుబడి పెట్టగలిగినటువంటి వాళ్ళని పార్లమెంట్ సభ్యులుగా పెట్టాడు. మీరు రాజశేఖర రెడ్డి హయాంలో పార్లమెంట్ సభ్యులు చూస్తే కావూరు సాంబశివరావు 100 కోట్ల రూపాయలు 7 అభ్యర్థులకి ఇస్తాడు, తలా 10 కోట్ల రూపాయలు, తలా 15 కోట్లు ఇస్తాడు. ఆ పైన తను ఓ 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టుకుంటాడు. అతను ఏం చేస్తాడు, ఈ దాన్ని ఏమంటారు మన రోడ్ల కాంట్రాక్ట్లు ఇట్లాంటివి పొందుతాడు. అట్లాగా దాదాపుగా పార్లమెంటు సభ్యులందరూ ధనవంతుల్ని తీసుకొచ్చి పెట్టుకొచ్చాడు ఆయన. 100కి 80 మంది రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ఎంపీలందరూ ధనవంతులే. అప్పుడు వచ్చిన వాళ్ళే కదా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళు. అలా ధనవంతుల్ని పెట్టడం వల్ల వాళ్ళు డబ్బు పెట్టుబడి పెట్టారు, వీళ్ళేమో పాపులారిటీ ద్వారా సక్సెస్ అయ్యారు. అది చంద్రబాబు ఊహించనిది. ఊహించక ఒక్కసారి దెబ్బతిన్నాడు 2004లో. 2009లోకి వచ్చేటికి దానికి పరిష్కారం లేదంటే ఈయన ఒక ఆస్పెక్ట్ లో సక్సెస్ అయిపోయాను అనుకుంటే దానికి పై మందు వేసేసింది రాజశేఖర్ రెడ్డి. ఆ మందుకు విరుగుడు ఈయన దగ్గర లేదు. దాంతో 2 దఫాలు వరుసనే చంద్రబాబు దెబ్బతిన్నారు.